విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుండి జగన్మోహన్ రెడ్డి ఉండే ప్రాంతానికి ఎంతసేపు అండి? 10 నిమిషాలు. గట్టిగా 10 నిమిషాల్లో కోర్టుకి రావచ్చు. కోర్టులో మహా అయితే ఒక 10 నిమిషాలు పావు గంట స్పెండ్ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కసారి కూడా రాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే కోడికత్తి సీన్కి వెంటనే బెయిల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినప్పటికీ కూడా కోడికత్తి సీన్కి బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా ప్రతిసారి పిటిషన్ మీద పిటిషన్ వేసి 5 ఏళ్లుగా అడ్డుకుంటున్నాడు. ఇదిగో రేపు బయటకు వస్తాడు అనుకున్నప్పుడు మళ్ళీ పిటిషన్ వేస్తాడు. మళ్ళీ లేదు నెక్స్ట్ వాయిదాలో ఈసారన్నా బయటకు వస్తాడు అనుకున్నప్పుడు మళ్ళీ పిటిషన్ వేస్తాడు. చివరికి ఎన్ఐఏ విసుగు చెంది అసలు ఇందులో కుట్రకోణం అనేదే లేదు, ఇందులో ఎటువంటి దర్యాప్తు అవసరం లేదు అని చెప్పి తేల్చి చెప్పిన తరువాత కూడా ఈసారి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసాడు. ఏమని? ఎన్ఐఏ కోర్టు ఎన్ఐఏ అధికారులు సరిగ్గా దర్యాప్తు చేయలేదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి, మళ్ళీ ఆ కేసుని విచారణ ప్రారంభించాలి తిరిగి అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకు? కోడికత్తి సీన్ బయటకు రాకుండా అడ్డుకోవడానికి. ఎక్కడ ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇచ్చేద్దామని భయపడి దాన్ని హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ వాయిదా వేయించే ప్రయత్నం చేశాడు.